జై శ్రీరామ్. నేను ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి వచ్చానండి. ఇది ఈ స్తంభంలో ఉన్నటువంటి శాసనం 13వ శతాబ్దం నాటిదని ఇక్కడ ఈ శాసనం మీద రాస్తుందంటండి. మీరు చూడొచ్చు. అంటే నాకు పెద్ద కనిపించట్లేదు, వీడియో తీస్తాను కానీ నాకు చదివినంత వరకు అయితే మందిరం నాకు అర్థమైంది చదువుతున్నానండి. చూడండి ఇక్కడ ఇదిగోండి, ఇది తెలుగు శాసనం కింద ఉందని ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారు. చూడండి, ఇది చాలా స్ట్రాంగ్గా 13వ శతాబ్దం నాటి తెలుగు శాసనం శంకు చక్రాలతో ఇక్కడ అంతా ఉంది. ఇది లక్ష్మీనరసింహ దేవాలయం అండి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో. 4 ద్వారాలతో 4 వైపులా ధ్వజస్తంభం, ద్వారాలు, ఉత్తర ద్వారం కొండ మీద ఉందండి దేవాలయం. చుట్టూరు ప్రాకారం. ఇక్కడ మాలదాసులు ఎవరైతే ఆయన ఇష్టపడ్డాడో ఆ వైష్ణవ మతస్థులైనటువంటి మాలదాసరే పూజారులు ఇక్కడ ఉంటారు. ఇక్కడ మొత్తం మాలలే జాతర నిర్వహిస్తారు. వాళ్ళ స్వశక్తితోని వాళ్ళ ఉన్న ఇది 1500 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. ఈ ఏరియా మొత్తం పెళ్ళిళ్ళు పేదోళ్ళు అందరూ వచ్చి ఇక్కడే పెళ్ళి చేసుకుంటారు. ఇక్కడ మొత్తం దళితులే ఉంటారు కాబట్టి అందుకొరక ఈ స్వామి ఏదైతే చెప్పిండో ఇక్కడ కన్వర్ట్ మాలోళ్ళ దాంట్లో క్రిస్టియన్లా కలిసేది లేదు. మేమేమైనా మూడు నామాలు మా ఇంట్లో పెళ్లి చేసినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసినాకనే మేము పెళ్ళి పేరంటం అన్నీ ఉంటాయి. ఏదైనా ఇక్కడ ఉండే ఈ చెన్నకేశ్వర స్వామి పేరు చెన్నయ్య, చెన్నమ్మ, చెన్నకేశవులు, చెన్నకిష్టయ్య అవే పేర్లు ఉంటాయి ఈ దేవాలయం పేర్లే. అయితే గతంలో మాకన్నా మా తాత ముత్తాల నుండి ఏదైతే ఈ జాతర చేసిన తర్వాతనే ఈ జాతర వచ్చినాక ఆ పల్లెలు వచ్చిన చూసినాకనే సంబంధాలు చేసుకునేవారు. అందుకే మనోళ్ళు వెనకటికి ఈ మార్చి దాటిన తర్వాతనే పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకునేది. అలాంటి సాంప్రదాయం. నేను కూడా జీరస్వామిని కలిసిన ఒక 10-15 సార్లు కొండలకు తెలుసు. నేను కూడా వికాస్ తరంగి దాంట్లో తిరిగిన. నన్ను అడిగాడు, మేము అడిగినాం బాగా గుళ్ళు కట్టుకోవడానికి అన్నీ అడిగితే మంచి సలహా ఇచ్చారు. మీరు శాకాహారులా మాంసాహారులా అని అడిగిండు. జీరస్వామితో చాలాసార్లు కలిసినాం, మాట్లాడినాం. నార్కర్నూలు ప్రోగ్రాం పెట్టినప్పుడు శ్రీరామ పాదుకల్లో పట్టాభిషేకం ఆ కార్యక్రమాలన్నీ పాల్గొన్నాను. ఇక్కడ ఏంటంటే ఏదైతే రామానుజుల వారు కోరుకున్నాడో అదే వైష్ణవ మతస్థులు మా మాలోళ్ళు ఇక్కడ ఎక్కువ పాటిస్తారు. అందుకని ఇక్కడ కన్వర్ట్ జరగలేదు, క్రిస్టియన్ లేదు. అందుకే అవే పేర్లు ఉంటాయి, అదే ఉంటుంది, అదే ఆచారం ఉంటుంది. కాబట్టి ఈ దళితవాడలలో ఉంటాయి కాబట్టి జీరస్వామి కూడా దళితవాడలను సందర్శిస్తే ఇంకా ఆయనకు పేరు ఎక్కువ వస్తుంది. ఎక్కడో ఉన్నతమైన వర్గాల్లో ఎక్కడో గుడి కట్టడం కాదు. నైజాంలో ఉన్నది ఏంటంటే నైజాం పాలన నడిచింది కాబట్టి ఇక్కడ క్రిస్టియన్ కావాలి. ఆంధ్రలో దళితులు అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి క్రిస్టియన్లు అక్కడ కలిసిండ్రు. అక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ అయింది. ఇది నిజాం కాలంలో ఉన్నది కాబట్టి దళితులు చదువుకు వెనుకపాటు జరిగిండ్రు. ఎందుకంటే పని చేయించుకునే వాళ్ళు అట్లా ఉండేది. ఆ తరాల నుండి నడిచింది కాబట్టి ఈ ఏరియాలో ఈ దేవాలయం ఉన్నందుకే ఇక్కడ చర్చిలు గోపురాలు మా వాడలలో ఉండవు. ఈ అచ్చంపేట తాలూకులో ఏ మాల వాడకు సో ఇది మరొక ద్వారం అండి. ఇక్కడ జయ విజయాలను చూడవచ్చు. చాలా మీరు చరిత్ర కూడా విన్నారు కదా. అసలు ఇక్కడ మాల వాళ్ళే ఈ దేవాలయాన్ని నిర్వహిస్తూ ఉంటారు. లోపల స్వామివారు. సో నేను భోజనం చేశాను, లోపలికి వెళ్ళట్లేదు. సో ఇది విషయం అండి. బయట కూడా చేయమంటాను చూడండి. బయట ప్రాకారం. సో ఇది కొండ మీద అండి టెంపుల్. సో కింద రోడ్. అందరికీ మరొకసారి జై శ్రీరామ్.